రాష్ట్రంలో ఈరోజు మనకు అత్యంత కీలకమైనటువంటి సమయం. సర్ అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఇంతవరకు ఇంకా ఓటర్ లిస్ట్ ఎవరు ముట్టుకున్నారు? ఎవరన్నా ఓటర్ లిస్ట్ ముట్టుకోండి, వాళ్ళు చేయొద్దండి. రాజకీయాల్లో ఓటర్ లిస్ట్ పట్టుకోకుండా ఉంటే రాజకీయం ఎట్లా నడుస్తుంది? 100 కోట్ల అభివృద్ధి చేసేది ఒకటే, ఏమి పని చేయకుండా పలకరించుకుంటా తిరిగేది ఒక ఎత్తు. ఈ రెండింటికి సమానమైన బలం ఉంది రాజకీయంలో. 100 కోట్ల అభివృద్ధి చేసినోడు ఒక పక్క, ప్రతిరోజు ప్రతి ఒక్కరిని పలకరించిన వాడిని ఒక పక్క నిలబడితే ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తాయి. ఇంకా వీలైతే పలకరించిన వాడిని ఒకటో రెండో ఎక్కువ ఓట్లు వస్తాయి. రాజకీయంలో మనం చేయాల్సిండేది అభివృద్ధి అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్, తర్వాత టీము, ఎమ్మెల్యేలు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. గ్రామాల్లో మీరు చేయాల్సిండేది మన కోసం అంగీకరించుకునేవాడెవడు, వానికి న్యాయం జరిగిందా లేదా అనేటువంటిది మాత్రం మీరు చూసుకొని వచ్చి అలా వాడిని మర్చిపోయినాము, వానికి న్యాయం చేయాలని చెప్పండి. మీ ఎమ్మెల్యే గారికి కానీ మంత్రులకు కానీ అందరికీ ప్రేమ ఉంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గుండెల్లో చూసుకోవాలి, గుండెల్లో పెట్టుకునే వాళ్ళే ఈరోజు వేదిక మీద ఉన్నారు. కానీ పని ఒత్తిడిలో ఎక్కడైనా తప్పులో పొరపాట్లు జరిగితే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మండల గ్రామ స్థాయి నాయకులు అనేటువంటిది ఈరోజు నేను చెప్తా ఉన్నాను. రాజకీయంలోకి వచ్చేటప్పటికి కొత్త వాళ్ళు అధికారంలోకి వస్తేనే ముందు వచ్చి నిలబడతా ఉంటారు. వాళ్ళు అంగీలు నలిగిండవు కాబట్టి బిర్యానీ కనపడతారు కళ్ళకు కూడా. కానీ అంగీ నలిగిండేవాడు, అంగీ చిలిగిండేవాడు ఎవడో ఎతికి తీసుకొని వచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మీది. ముందు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత, ధర్మం మాది. అట్లయితేనే రాజకీయం ఇంకా 30 ఏళ్ళు 40 ఏళ్ళు నడుస్తుంది అనేటువంటి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇదేదో వేదిక మీద స్పీచ్లు ఇచ్చే చెప్తా ఉండేది కాదు. ఈడుండే వాళ్ళు రాత్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటే 1 గంట 2 గంటల సేపు కూర్చుంటే ఏడున్నాం 2 ఏళ్లలో, ఇంక 3 ఏళ్లలో మనం వేటికి పోవాలా, ఎట్లా కష్టపడాలా, తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ రకమైన మనం అందుబాటులోకి పోవాలా అనేటువంటిది ఆలోచన చేస్తున్నాము అనంటే నిరంతరం ఒక కుటుంబంలాగానే చూసుకుంటున్నాం. మీరు పడిన కష్టాలు ఎవరు మర్చిపోలేదు. మేము ఈరోజు నేను పదే చెప్తున్నా, ఒకవేళ మేము ఈడున్నాము అనంటే నాకు ఉరవకొండలో మా వాళ్ళు అంగీకరించుకుంటే ఈరోజు నేను ఈడున్నాను. జనార్దన్ రెడ్డి గారు ఈడున్నారంటే మర్డర్ కేసు పెట్టి ఆయన్ని లోపలికి పంపించి భార్య ఊర్లో ప్రచారానికి తిరిగకపోతే ఆమె మీద దాడి చేస్తే కాపాడుకోలేదు ఎవరు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈ ప్రతి నాయకుడు వెనకాల కూడా నిలబడింది, కలబడింది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేటువంటిది ఎప్పుడు కూడా గుర్తుంటది మాకి. నేను ఎక్కడా కూడా లోకేష్ బాబు ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఈ తెలుగుదేశం పార్టీలో అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, ఒకటే ఒక జబ్బు ఉంది అని. ఏందా జబ్బు? అలక. దయచేసి అలగొద్దండి. ఇంట్లో పెళ్ళాము అలిగి బయట మీరు అలిగితే దాటిపోతారు జబ్బు. కాబట్టి అలగొద్దండి, కొట్లాడండి, రూమ్లోకి వచ్చి కొట్లాడండి, సంతోషం. మీరు అలిగితే మీరు బాధపడతారు, మీరు అలిగినారని మేము బాధపడతాం. సీరియస్గా రాజకీయాల్లో చేయాలనుకునే వాళ్ళు ఎవరన్నా సరే అలిగినాడు కార్యకర్త అంటే ఇడిచిపెట్టరు. వాడిని ఏందో చూడండి రా, వాడు ఏందో అలిగినాడు అని 2 మాట్లాడించి వాడిని ఏందో సర్ది చెప్పి తీసుకురాని అంటాడు. రాజకీయాల్లో 1 టైం వండరు, ఒకసారి రాజకీయం చేస్తామని ఉండే వాళ్ళైతే రాజకీయాలు విడిచిపెడతారు. పెంతలే పెంతలేదు. నిజంగా రాజకీయాల్లో ఉండాలనుకునేవాడైతే ముందు వాళ్ళ సంగతి చూసి పట్టుకురాడరా, ఏం కావాలో వాళ్ళకి ఏంటాం. కాబట్టి మీరు కూడా అలగొద్దండి. ఎవడన్నా అలిగితే సరిచేయండి, సరి చేయకపోతే సరి చేసుకునే దగ్గరకు తీసుకురండి. ఇది కుటుంబ సమస్య. గ్రూప్ రాజకీయాలు వద్దు. గ్రూపులతో రాజకీయంగా ఎదగలేరు ఎవరైనా సరే, ఎంత నాయకుడైనా సరే చెప్తున్నా, ఎమ్మెల్యే అయినా కూడా చెప్తున్నాను నేను, గ్రూపులతో రాజకీయాల్లో ఎదగలేరు. షార్ట్ కట్ పతనానికి దగ్గర దారి ఏంటంటే గ్రూపులు కట్టేదే. గ్రూపులు కట్టినారంటే పతనానికి దగ్గర దారే. 40 ఏళ్ళ రాజకీయం చూసినా నేను రాష్ట్రంలో. గ్రూపులు కట్టిన వాళ్ళు లాటికి పోయినారు. ఒక్కటే ఒక గ్రూప్ ఉండాలా, చంద్రబాబు నాయుడు గ్రూప్ ఉండాలా, నాకు కూడా ఒక గ్రూప్ ఉండాలా. ఏముండాలా అంటే
నమ్ముకోండేవాడు ఎవడు అనేటువంటి తిరిగి చూసే గ్రూప్ ఉండాలి. నమ్ముకోండేవాడిని పని చేయాలి, నిలబడవు, ఇబ్బందులు వస్తాయి. ఎందుకనంటే ఒక కుటుంబంలోనే అందరికీ న్యాయం చేయలేం, ఒక నియోజకవర్గంలో అందరికీ ఒకటేసారి చేయాలంటే కాదు. నాకన్నా కష్టపడడానికి వచ్చిందా లేదా, సరే ఇవ్వాలి కాకపోతే రేపు ఉంటుంది, సర్దుకునే మనస్తత్వం అనుకుండల్లా. మనం ఒకరినోడు కాలు పట్టుకొని ఇగ్గేది మాత్రం ఉండకూడదు. అది చేసినామంటే ఈరోజు వాడిపోతాడు, రేపు మనం పోతాం, గ్యారంటీ ఇది, దాంట్లో ఏం అనుమానం లేదు. అందులో రాయలసీమ రాజకీయాల్లో మనం మరింత జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళ గొడ్డలి పార్టీ గురించి ప్రతిరోజు చెప్తానే ఉండాలా. దయచేసి మన కుటుంబంలో ఏమైనా ఉంటే మనం సర్దుకొని పనిచేయాలా. ప్రజలకి మనం జవాబుదారీగా ఉండాలా. ప్రజలకు మనం చెప్పినటువంటి ప్రతి మాటని నిలబెట్టుకునే దానికి మేము పనిచేస్తాం. మీరు ఉత్సాహం అనేటువంటిది ఏ మాత్రం కూడా తగ్గకుండా పనిచేయండి. మీకోసం నిరంతరం పనిచేస్తాం. ఇంకొకటి చెప్పి ముగిస్తాం. సర్ గురించి మధ్యలో ఆపేసిన, ఓటర్ లిస్ట్ వచ్చింది, సర్ అనేటువంటిది చూడకపోతే వాడు మళ్ళీ మన ఓట్లే వీక్తాడు. మనం నిద్రపోయింటాం, గవర్నమెంట్లో మనకుందిలే, ఆఫీసర్ మన ఇంటికి వచ్చి చెప్తాడులే, చెప్పి తీస్తాడులే అనుకుంటే జరగదు. ఇది ఓటర్ ఎన్నికల సంఘం చెప్పినట్టు టపా చేస్తుంటారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, బూత్ కమిటీలు, నా గ్రామాల్లో నాయకులు అనే వాళ్ళు ఓటర్ లిస్ట్ చేతికి పట్టుకుంటేనే మీకు రాజకీయంలో నాడు దొరికేది. ఎవరైనా రాజకీయాల్లో ఎదగల్లా అనుకుంటే ఓటర్ లిస్ట్ చేతిలో పట్టుకుంటే నాయకుడు నీ ఇంటికి వచ్చి మాట్లాడతాడు. అరే వానికి బాగా తెలుసురా, ఊర్లో యా కులం ఎంత ఉంది, ఎవరు బలం ఎంత ఉంది, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది తెలియాలంటే ఓటర్ లిస్ట్ చేతిలో పట్టుకోండి, ఓటర్ లిస్టును చదవండి. పూర్వకాలం నేను 94లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ పాతకాలం వాళ్ళతో నేర్చుకోండి ఏంటంటే గుంపులు చేసి ఓటర్ లిస్టును సపరేట్గా రాసి చేతికిస్తా ఉంటారు. ఒక ఓటర్ లిస్ట్ చేతికిస్తే అబ్బాయా ఇదిగో ఈ గుంపులవి, ఈ గుంపులవి, ఈ గుంపులవి అని అట్లా పట్టుకుంటే రాజకీయం నాడి దొరుకుతుంది. విడిచిపెట్టినారు మీరంతా. దయచేసి అంత చూడకపోయినా మనోడెవడు తనోడెవడు, మనోడు ఓటు ఉందా లేదా, వాని ఊర్లో ఓటు ఉందా, వాడిని తీసేయదా లేదా అనేది కూడా మీరు దయచేసి చూడండి. మనం అర్హులు ఎవరివి తీసేసేది వద్దు, అనర్హులు ఎవరైనా ఉంటే అది మనం అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ జెండాను మరో 30 సంవత్సరాల పాటు రెపరెపలాడించేదానికి అందరం కలిసి పనిచేద్దామనేటువంటి తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటా.